పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. వేణుగోపాల స్వామి మఠంలో బీఫామ్ కి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యకర్తలు అభిమానుల మధ్య భారీ ర్యాలీగా నామినేషన్ వేశారు. కార్యక్రమానికి తరలివచ్చిన కూటమి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో భారీ మెజారిటీతో గెలుస్తానని బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి గమనించాలండి. మీరంతా కూడా ఎవరైతే 5 దీంట్లో పర్మిషన్ ఉన్నటువంటి వెహికల్స్ వరకు మేము పంపుతాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసు అంగరంగ వైభవంగా ధన్యవాదాలు సాధులారా, మాత్ర మహాశయులారా, మాత్ర చెల్లెమ్మలకు అత్యధికంగా శిక్షిస్తూ మన బొలిశెట్టి శ్రీనివాసు తాడేపల్లిగూడెం నియోజకవర్గ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో, శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, శ్రీమతి పురంధేశ్వరి గారి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ చైర్మన్ గా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి, నీతి నిజాయితీగా నాయకుడు మద్దతుగా విచ్చేసిన మరి కుటుంబ సభ్యులందరూ కూడా పేరుపడిన ధన్యవాదాలు. మన యొక్క ఎన్నికల గుర్తు రాజు గ్లాసమ్మ. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు ఒకటే. మనందరూ కలిసికట్టుగా బొలిశెట్టి శ్రీని గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మన యొక్క ఎన్నికల గుర్తు రాజు గ్లాసమ్మ. మన ఎంపీ అభ్యర్థి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీని గారిని ఆస్వాదించండి. నామినేషన్ కార్యక్రమం సోదరులు అన్నయ్య గారికి ఆహ్వానిస్తూ మన అన్నయ్య గారు ఎమ్మెల్యేగా గెలుపొందాలని కార్యక్రమానికి బొలిశెట్టి శ్రీని గారు ఈ రోజే కన్ఫర్మ్ అయింది. బొలిశెట్టి శ్రీని గారు తాడేపల్లి
ప్రశాంతంగా రామేశ్వరం వేయడానికి వెళ్తున్నాం. మన సీనన్నకి సహకరించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మిత్రులకు కార్యక్రమం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వెలిశెట్టి శ్రీను గారు అంగరంగ వైభవంగా రమేష్ అన్న త్వరగా రావాలి అడక్కి తాడేపల్లిగూడెం జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కంటెస్టెంట్ గా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ మన కస్బాపెంటపాడులో ఉన్న వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి అక్కడ పూజ అది కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి ర్యాలీగా తరలి రావడం జరిగింది. చాలా మంది స్వచ్ఛందంగా మా కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలే కాకుండా మా తాడేపల్లిగూడెం ప్రజానికం కూడా ప్రతి సెంటర్లోనూ కూడా స్వచ్ఛందంగా వారికి వారు వాళ్ళ సొంత బైకులు, సొంతంగా కాలినడకను కూడా మా వెనకాల సపోర్ట్ చేస్తూ ర్యాలీలో మాకు సపోర్ట్ చేస్తూ జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. కోలాహలంగా సందడి వాతావరణం, ఏ వార్డులో చూసినా, ఏ మెయిన్ రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా అంతా కూడా గాజు గుర్తు గెలవబోతుందనే ఒక సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి కారణం శ్రీ బొలిశెట్టి శ్రీను గారు మన నియోజకవర్గంలో మరి ఇవాళ అభ్యర్థిగా పోటీ చేస్తూ నామినేషన్ దాఖలు చేసిన సందర్భం. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా, మేము ఎవరికి ఇవ్వకుండా తండోపతండాలుగా ఇవాళ అభిమానులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ నియోజకవర్గంలో ప్రజలు రావడం అనేది నిజంగా మేము ఇది విజయానికి సూచిక. విజయానికి కాదు, నిజంగానే ఈ జిల్లాలో ఎక్కడా లేని విధంగా అంత మెజార్టీతో ఈ స్థానాన్ని మేము గెలుస్తామని దమ్ముగా ధైర్యంగా చెప్తున్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇస్తాం ఖచ్చితంగా. సుమారు 30,000 నుంచి 40,000 ఓట్ల మెజార్టీతో ఇక్కడ గెలబోతున్నాం అనేటువంటి ఒక సంకేతం ఈ నామినేషన్ ప్రక్రియ ద్వారా జరిగినటువంటి ర్యాలీలో తెలుస్తుంది మాకు. ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి అశేష జనాదరణతోటి మరి కస్బాపెంటపాడు గ్రామంలో వేయించేస్తున్న వేణుగోపాల స్వామి గుడి నుంచి బయలుదేరి స్థానికంగా ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రజాదరణ ఓ పక్క మరి ఏదైతే ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఉందో మరి గల్లీలో కూడా నాయకులు కూడా మరి చిన్న స్థాయి నాయకులు కూడా ఈరోజు పార్టీని వదిలివేసి స్వచ్ఛందంగా వచ్చి జనసేనకి మద్దతుగా జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇది చాలా అత్యంత శుభపరిణామం. మేము మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పి భావించాం. కానీ ఈ యొక్క చేరికలు చూస్తే భారీ మెజార్టీ, జిల్లాలోనే భారీ మెజార్టీ తోటి ఈ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తారని మేము తప్పకుండా ఆశిస్తున్నాం. తాడేపల్లిగూడెంలో మా ఎన్డీఏ తరఫున జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తులో బొలిశెట్టి శ్రీనివాసరావు గారు నామినేషన్ వేయడానికి వచ్చారు. అత్యంత కోలాహలంగా పెద్ద నాయకులు బాబిరాజు గారు, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించిన చాలా మంది నాయకులతో కలిసి ఎంతో అట్టహాసంగా ర్యాలీ చేసుకుంటూ వచ్చి నామినేషన్ వేశారు. ఈ నియోజకవర్గాన్ని మేము 30,000 పైచిలుకు మెజారిటీతో గెలవబోతున్నాము. ఇది మాకు నరసాపురం పార్లమెంటుతో పాటు నరసాపురం పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు మంచి మెజారిటీతో గెలవడానికి ఎన్డీఏ గట్టి ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని స్వీప్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. మిత్రుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు అంగరంగ వైభవంగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో రిక్షా కార్మికుడి దగ్గర నుంచి
పెద్ద వ్యాపారస్తుడు దాకా ఎవరిని అడిగినా తాడేపల్లిగూడెంలో ఎవరు గెలుస్తారనంటే బొలిశెట్టి శ్రీనివాస్ గెలుస్తారని చెప్పి కోడైకి వస్తా ఉన్నారు. ఎందుకనంటే జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో పాటు ఇక్కడ ప్రత్యేకంగా తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండి ఏమాత్రం ధర్మం నీతి లేకోకుండా ఇక్కడ మున్సిపాలిటీ లేదు అనే సాకు చూపించి మున్సిపాలిటీలో ఎవరైనా సరే ఆఖరికి వైసీపీ కార్యకర్త ఇల్లు కట్టుకోవాలన్నా కొట్టు సత్యనారాయణకి కప్పం కట్టాల్సినటువంటి పరిస్థితి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ప్రజలు నెల రోజులు అంటే మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందో చూస్తా ఉన్నారు. మేమందరం కూడా జూన్ 4 ఎప్పుడు వస్తామని మేము కూడా చూస్తా ఉన్నాం. కొట్టు సత్యనారాయణ వెంటిలేటర్ మీద ఉన్నాడు. అంతిమ గడియల్లో కొట్టు సత్యనారాయణ ఇంట్లో ఉండి లెక్క పెడతా ఉన్నాడు. మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం, కొట్టు సత్యనారాయణ అనే వ్యక్తి అతి దారుణంగా రానమ్మేటువంటి తక్కువ ఓట్లతో కొట్టు సత్యనారాయణ ఘోరంగా ఓడిపోతున్నాడని చెప్పి తెలియజేస్తూ తాడేపల్లిగూడెం ప్రజానికానికి మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి నేను వినయపూర్వకంగా అడుగుతా ఉన్నా. తాడేపల్లి నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క నామినేషన్ ప్రక్రియ చూస్తే జూన్ 4వ తారీఖు ఈ రోజే వచ్చిందా, ఈ రోజే గెలిపిందామన్న విధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క నామినేషన్ ర్యాలీ జరిగింది. ఎందుకంటే ఈ రోజు తాడేపల్లిగూడెంలో స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చారంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఫ్యాన్స్ తో పాటు మామూలు ప్రజానికం కూడా ఈ ర్యాలీలో పాల్గొని బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఈ రోజే విజయాన్ని అందించారు. ఎందుకంటే ఇక్కడ రాక్షస పరిపాలన జరుగుతుంది. ఇల్లు కట్టుకోవాలంటే ట్యాక్స్, ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే ట్యాక్స్, ఏదైనా ఎవరికైనా ఉద్యోగం కావాలంటే ట్యాక్స్, ఇలాగా ప్రతి ఏ నోట విన్నా ట్యాక్స్ ఇసుకుపోయి ఈ రోజు కే ట్యాక్స్ అనే పదం మీద ఇసుకుపోయి ప్రజలు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఆయన చుట్టూ ఉన్న నాయకులు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నారంటే మనం తెలుసుకోవాలి బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క పాలన ఎంత దుర్భరంగా ఉందో. అలా కేవలం పథకాలని చెప్పి ఒక అభివృద్ధిని పాడు చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాగే ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందంటే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా అందిస్తారు. జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం. విజయవంతం చేసినటువంటి జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, అదే తెలుగు మహిళా విభాగం చెందిన వారు, అదేవిధంగా బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ వారికి అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఈ నామినేషన్ సహకరించినందుకు మీ అందరికీ కూడా పాదాభివందనం. ఎందుకంటే మీ అభిమానాన్ని చూపించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇది నాకు గెలుపుకు నాందిగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి ఏదైతే ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎక్కడికక్కడ మమేకమై అందరూ కూడా మూకమ్మడిగా తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి అవ్వాలని ఈ ప్రజలందరూ ఆకాంక్ష. మీ అందరినీ చూస్తానంటేనే అర్థమవుతుంది. మీ చూపించిన అభిమానానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మీరు ఏదైతే ఈరోజు నా మీద చూపించిన అభిమానానికి నా జీవితం అంతా కూడా మీకు ఎప్పుడు కూడా సేవకుడిగా నన్ను చూడవలసిందిగా భావిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించిన నా మిత్రుడు వరవల బాబ్జీకి, అదేవిధంగా మా అన్నయ్య దాదాజీ గారికి, తోట గోపి గారికి, ముళ్ళపూడి బాపిరాజు గారికి, అదేవిధంగా నాయకులు తెలుగుదేశం పార్టీ కిలపతి వెంకటరావు గారికి, అదేవిధంగా దాసరి అప్పన్న గారికి, అదేవిధంగా పరిమి రవికుమార్ గారికి, రాంపండు గారికి, కాశీ గారికి, అదేవిధంగా పుల్లా బాబీ గారికి, ప్రసాద్ గారికి, ఇంకా తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయినా ఏం లేదు, ఇక్కడ సమయం లేదు కాబట్టి మీరు వేరే రకంగా అనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.